ఎప్పుడు అడగంగానే మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ నేను ఇలా వీళ్ళందరూ కాల్స్ వస్తుంటే మళ్ళీ యాక్టివ్ అయిపోయాను. ఇందాక డల్గా ఉండే, ఇప్పుడు యాక్టివ్ అయిపోయినా. ఎందుకు డల్ అని జరిగిన సంఘటనలు కొన్ని అవుతూ ఉంటాయి, దాని గురించి ఎందుకు డల్ ఉండడం? అదే కానీ ఓవర్ ఇట్ కదా ఇప్పుడు. యా, అంటే యూర్ ఓవర్ ద హోల్ థింగ్. యా, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, సో దట్స్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. తల బిరుసు ఏమీ లేదు, అంతే, అస్సలు లేదు, ఏం లేదు. సోహేల్ మన సోహేలే, మన సింగరేణి ముద్దు బిడ్డ, అంతే. ఇంకా రెండో మాట. శిల్ప ఇస్ కాలింగ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే, శిల్ప. హాయ్ శిల్ప, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ సోహెల్. హాయ్. మేము ఓట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నాం నీ డిసిషన్ తీసుకున్నందుకు. అండ్ మేము అనుకునే వాళ్ళం, అరే సోహెల్ విన్ అవ్వకపోతే ఎలా, తనకి ఏం చేయలేకపోతామే అది ఇది అని. బట్ నువ్వు ఏదైతే తీసుకున్నావో ఫైనల్ గా సో హ్యాపీ. నువ్వు హైలైట్ అయ్యింది షోలో, అన్ని ప్రోమోలో నువ్వే ఉండేవాడివి, టీఆర్పీ కూడా అన్ని నీ వల్లే వచ్చింది. సో ఫైనల్లీ యూ గాట్ వాట్ యూ డిజర్వ్ అనిపించింది. అండ్ నువ్వు అది ఇది అని వీడియోస్ ఏదో అవుతున్నాయని ఏం ఫీల్ అవ్వద్దు. నేను లైవ్ లో చూసా, కొంచెం డిస్టర్బ్ అయినావని అనిపించింది. బట్ నో, వాళ్ళ బాధ ఏంటంటే నువ్వు హైలైట్ హలో, ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషం అమ్మా. ఏనా సోహెల్? You know, Sahel, you got exactly. Okay, we are very happy. అంతే. నువ్వు ఏదో ఎవరో అనుకున్నావు అని నువ్వు బాధపడితే నీ కోట్ చేసిన వాళ్ళు కూడా బాధపడతారు. నిజం మేడం, నేను కింద కమెంట్ నిన్న అన్నయ్య నువ్వు బాగా అనరు, ఎందుకంటే అంత క్యూట్ ఉన్నావు. ఎవరైనా అన్నయ్య అంటారా? ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నీకు. మా అమ్మకి ఇష్టం, నా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మకి ఇష్టం సోహెల్ అంటే, వాళ్ళు కూడా ఓటేసినారు. నీ ఎక్కడ డిసడ్వాంటేజ్ అయిందంటే, నీకు ఫస్ట్ 3 weeks లో నిన్ను చూపించలేదు సరిగ్గా స్క్రీన్ లో, లేదంటే నీకైతే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. అర్థమైందా? ఫస్ట్ 3 weeks నీకు స్క్రీన్ స్పేస్ లేదు, అందువల్ల నీకు అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అవ్వలేదు. కానీ మధ్యలో నుంచి బాగా అందుకున్నావు, చాలా మందికి ఫేమస్ అయ్యావు. అసలు నీ రేంజ్ ఏంటో నీకు అర్థం కావట్లేదు. ఏదో వీడియోస్ చూసి అసలు బాధపడకు. నాకు అక్కడ ఏం అనిపించలేదు. ఫ్రెండ్ గా లోపల ఉంటారు హౌస్ లో, బయట ఏం జరుగుతుందని అందరికీ తెలుసుకోవాలని ఉంటది. అది చూపించడంలో నాకేం తప్పు అనిపించలేదు. ఆయన పోయిన సీజన్ లో కూడా శ్రీముఖి చెప్పింది ఇంటర్వ్యూలో, నేను అడిగాను రాహుల్ వర్సెస్ శ్రీముఖి ఉండబోతుందని కూడా నాకు అర్థమైంది అని చెప్పారు. అందరి సీజన్స్ లో చెప్తారు. ఈ సీజన్ లో గ్లాస్ ఉండడం వల్ల అది ఏం చూపించారేమో, దాంట్లో తప్పు ఉంది. ఒకవేళ చూపించలేకపోయినా అది నాకు తప్పు అనిపించలేదు. ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండ్షిపే కనిపించింది. మెహబూబ్, సోహెల్ అంటే ఒక ఫ్రెండ్ అని అనిపించారు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎదుగుతుండే కొద్దీ నెగిటివిటీ కూడా అట్లే వస్తుంది. నువ్వు వెళ్ళి మిర్రర్ టీవీలో ఒక పోల్ చూడు, 8 lakh people ఓటేశారు సోహెల్ కరెక్ట్ డిసిషన్ అంటే కరెక్ట్ అని. వాటిని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వు, అంతేగాని ఇవి చూసి ఏం బాధపడకు. లైవ్ లో నేను చూసాను. శిల్ప, ఏం చేస్తూ ఉంటారు తల్లి మీరు? జాబ్ చేస్తూ ఉంటా. శిల్ప, ఎంత సెన్సిబుల్ గా, ఎంత చక్కగా, ఎంత అఫెక్షనేట్ గా చెప్పారు మీరు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ శిల్ప. బికాస్ ఆ లోపల ఇమోషన్ అంతా హోల్డ్ చేసి పెట్టుకున్నాడు వచ్చినప్పటి నుంచి. సోహెల్ బయటకు చెప్పలేకపోతున్నాడు. ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ అంటూ కదిపిన వెంటనే బయటకు వచ్చేసింది. చాలా తన గుండె భారం అంతా బయటకు తీస్తారు మీరు. అంటే మమ్మల్ని చూసుకున్నాం, ఏదైనా ఒక ఇష్యూ అయితే ఒకరు మనల్ని అబద్ధం చేసుకుంటే మనం నైట్ నిద్ర రాదు మనకి సరిగ్గా. అది నేను సోహెల్ చూసాను. అది హర్యానా ఫైట్ అయినప్పుడు కూడా చూసాను. లాస్ట్ వీకెండ్ లో ఏమైంది అందరికీ తెలిసింది సోహెల్ అంటే ఏంటి అని. ఇప్పుడు కూడా తెలుస్తుంది, తను పక్కగా తనకి చెప్తుంది. మేము ఎడిట్ చేస్తాం తన పిక్స్, మేము ఓట్స్ అడిగాము తన కోసం, మేము కష్టపడ్డాం, మేము హ్యాపీగా ఉన్నాం తన కోసం. ఎంత హ్యాపీగా ఉన్నామో అది మాకు తెలుసు. పక్కన ఫ్యాన్స్ వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు, వాళ్ళు ట్రోల్ చేస్తారు. పిక్చర్ లైట్ తీసుకో, సోహెల్ కింగ్ రా భయ్ అంతే. చక్కగా చెప్పారు శిల్ప. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.